పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛ సర్వేక్షణ్ ఎండీ గంధం చంద్రుడు, వివిధ పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నేటి నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు గంధం చంద్రుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏదైతే ప్రధానమంత్రి గారి పిలుపు స్వచ్ఛ భారత్, గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉందో దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమ స్ఫూర్తితో ప్రజల్లోకి తీసుకెళ్లి మొత్తం ఇంటికి ఒక మొక్కను నాటాలి, అలాగే ప్రతి వీధిలో కూడా పచ్చదనం వెల్లివిరవాలి అనే ఉద్దేశం. అలాగే చెత్త అనేది ఎక్కడా కనపడకుండా పిల్లల నుంచే ఆ డిసిప్లిన్ రావాలి, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఏదైతే ఉన్నామో దాన్ని ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి డివిజన్లో స్కూల్ పిల్లలతో ర్యాలీలు నిర్వహించి రాబోయే రోజుల్లో విజయవాడ నగరాన్ని, మన రాష్ట్రాన్ని స్వచ్ఛ భారత్తో శుభ్రం చేసుకోవటం కానీ అలాగే పచ్చదనంతో విరిసివెళ్లేగా చేస్తామని కూడా తెలియజేస్తాం. ఈ స్వచ్ఛతా కార్యక్రమాలలో అందరినీ భాగస్వాములను చేయడం, అలాగే సంపూర్ణ స్వచ్ఛత సాధించడం, ఈ 2024 స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అన్న ఒక థీమ్తో ఈ సంవత్సరం ముందుకు తీసుకుని వెళ్తున్నాము. అన్ని అర్బన్ ప్రాంతాలలో, అన్ని రూరల్ ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమం అన్నది మొదలైంది. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాను.